ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న గిఫ్ట్ బాస్. ఏం గిఫ్ట్? గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఏంటో చెప్పకూడదు. గిఫ్ట్ పుచ్చుకునే వాళ్ళు ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసి తెలుసుకోవాలి. రండి బాస్, ఓపెన్ చేయండి. ఈ గిఫ్ట్ చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం రండి, మేడం రండి, మేడం. బాసు రండి బాసు, ఓపెన్ చేయండి బాసు. ఈ చిన్న బహుమతిని మీరిద్దరూ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. చేయండి సార్, ఓపెన్ చేయండి. చాలా బాగుంది శేషు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బస్సు, మీ రేంజ్కి ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని రాత్రంతా ఆలోచించి చివరికి ఇదైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెచ్చాను. ఈ ఫోటోని అక్కడ తగిలిస్తే చాలా బాగుంటుంది బస్సు. ఒక నిమిషం. రేయ్, నువ్వు గిఫ్ట్ ఇచ్చావు, అది ఎక్కడ పెట్టాలో నేను పెడతాను, నువ్వు వెళ్ళు. మీకెందుకు బస్సు శ్రమ? నేను పెట్టేస్తాను కదా, నేనున్నాను కదా, మీరు ఆగండి. వెళ్ళమన్నాను కదా, గెట్ అవుట్. మేడం, గిఫ్ట్ జాగ్రత్త. ఆగో, ఏం చేస్తున్నావు? ఫోటో ఫ్రేమ్ బాగుంది కదా, తగిలిస్తున్నాను. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, ఇంకేమనుకుంటున్నావు? ఏదైనా మన ఆఫీసే కదండి. మన ఆఫీస్ కాదు, నా ఆఫీస్. నా ఆఫీస్లో ఇలాంటివి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మన ఇద్దరికి పెళ్ళయింది కదా. మన ఇద్దరికి పెళ్ళయిందని నువ్వు అనుకుంటున్నావు, కేవలం అగ్రిమెంట్ అయిందని నేను అనుకుంటున్నాను. మరి అగ్రిమెంటే చేసుకోవచ్చు కదా. నలుగురు సమక్షంలో అగ్ని సాక్షిగా ఎందుకు నా మెళ్ళో తాళి కట్టారు? తాళి కడితే ఏమవుద్ది? అది కూడా అగ్రిమెంట్లో పార్ట్గానే చూస్తున్నాను. మీకు ఈ నెల రోజులైనా ఈ తాళి పట్ల మన బంధం మీద ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, అంతేనా? ఎస్, అంతే. మీలాగే అందరూ ఉండరండి. మేము ఎమోషన్స్తో పెరిగాం, రిలేషన్స్తోనే బతికాం. అవే మమ్మల్ని ఇప్పుడు గౌరవంగా ఉండేలా చేస్తున్నాయి. మాకు మా ఫ్యామిలీ కంటూ ఎమోషన్స్ వల్లే, రిలేషన్స్ వల్లే గుర్తింపు వచ్చింది. నాకు ఆ ఎమోషన్స్ రిలేషన్స్ ఏవి నచ్చవు, అవన్నీ ఆర్టిఫిషియల్. మన అగ్రిమెంట్ ప్రకారం మనం నటిస్తున్నట్టు అందరూ ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. అలాగని మీరు అందరినీ అలా అనుకుంటే అది మీ పొరపాటే. నేను అందరినీ చూసే ఈ బంధాలకి, బంధుత్వాలకి దూరంగా ఉంది. మీ నమ్మకం, మీ అభిప్రాయం మాత్రమే, అదే నిజం కాదు. నేను ఈ నిజాన్నే నమ్ముతాను. మీరు నమ్మిందే నిజం, మీకు తెలిసిందే నీతి, మీరు అనుకున్నదే అవ్వాలి, అంతేనా? ఎదుటి వాళ్ళ మనసేంటి, వాళ్ళు ఏమనుకుంటారోనని కొంచెమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటే మేమందరం మూడే కాళ్ళని తల ఊపాలి, ఒప్పుకోవాలి. ఎప్పుడు మీ మాటే గెలవాలి. అవతల వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోరు. అవతల వాళ్ళ ఫీలింగ్స్తో మీకు పని లేదు. ఇంకా ఈ టాపిక్ ఆపేస్తావా? మీ దగ్గర సమాధానం లేనప్పుడు ఇలా మాట దాటేస్తారు, అంతే కదా? ఇంతటితో ఈ విషయం గురించి ఆపేసి పని చూసుకుంటే ఇద్దరికీ మంచిది.
మేడం జ్యూస్ ఏమైనా తాగుతారా? పర్లేదు బాబు. రాధా సారు కృష్ణ మేడం క్యాబిన్లో ఉన్నారు, వెళ్తారా? అయ్యో, వాళ్ళ పని చెడగొట్టడానికి రాలేదు బాబు. నాకొక ఏసీ కావాలి, మంచి కూలర్ కూడా కావాలి. మీకేం కావాలంటే తీసుకెళ్ళండి మేడం, ఈ షోరూమే మీది. బాబు, అన్ని మంచి కంపెనీలవే ఇవ్వు. నెంబర్ 1 బ్రాండ్ వేస్తాను మేడం. వాటన్నిటికీ ఎంతవుతుందో చెప్పు బాబు. ఏంటి మేడం, ఏమన్నారు? వాటికి ఎంతవుతుందో చెప్పు బాబు. మీ దగ్గర మేం డబ్బులు తీసుకోవడం ఏంటి మేడం? ఈ షోరూమ్ ఎవరిదండి? స్వయాన మీ అల్లుడు గారిది. అంటే ఒక రకంగా మీదే. ఈ షోరూము మల్లుడు గారిదే అయినా డబ్బులిచ్చి కొనడమే పద్ధతి బాబు. ఏది ఏమైనా మీరు డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బుల్ని నేను తీసుకోవడం చాలా తప్పు మేడం. అది కాదు బాబు. కృష్ణ, నువ్వేంటమ్మా ఇలా? అదేనమ్మా, రేపు అల్లుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మన ఇంటికి 16 రోజుల పండక్కి నల్లపూసల ఫంక్షన్కి వస్తున్నారు కదా. వాళ్ళకి ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేయడం కోసం ఏసీ, కూలరు, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను అన్నీ తీసుకోవాలని వచ్చాని. ఆ కొంపలో ఏర్పాట్లు చేస్తారా? ఒక్క ఫ్యాన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇంటి నిండా దోమలు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండదు. వేడినీళ్ళకి గీజర్ కూడా ఉండదు. కూలర్, ఏసీ అలాంటివి ఏమీ ఉండవు. అలాంటి ఇంటికి మేము మా వాళ్ళు వచ్చి ఇబ్బంది పడలేము. మా కోసం ఇప్పటికిప్పుడు అవన్నీ తీసుకోవడం ఎందుకత్తయ్యా? అవునమ్మా. అల్లుడు గారు, నేను తారగారికి, మీ జేజమ్మ గారికి అన్ని ఏర్పాట్లు చేస్తానని మాటిచ్చాను. మీరు ఎలాంటి సంకోచం లేకుండా రండి. మీకు ఇసుమంత కష్టం కూడా లేకుండా నేను చూసుకుంటాను తారగారు. అదే అత్తయ్య, వాళ్ళు అడిగారని మీరెందుకు అన్నింటికీ ఒప్పుకున్నారు? ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు మంచిగానే ఉన్నాం కదా. అప్పుడు ఇబ్బంది పడి సర్దుకున్నారు బాబు. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అందుకే ఏదైనా సరే అని అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అమ్మా, ఒక నిమిషం వెళ్ళరా. ఆగవే. అల్లుడు గారు, మీ ఇంటికొచ్చినప్పుడు మీ నాన్నగారు వాళ్ళకి చెప్పాను కానీ మీకు చెప్పలేదు. మీరు, మీ తమ్ముడు శ్రీకాంత్, నా కూతుళ్ళిద్దరినీ తీసుకుని మీ 16 రోజుల పండక్కి, అలానే మా కూతుళ్ళిద్దరి నల్లపూసల ఫంక్షన్కి మా ఇంటికి రండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.